హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ ఓటీటీ మూవీస్లో ఏమో బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటిగా వచ్చేసి తల. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా సంబంధించిన ఫిలిం. అవుడేటెడ్ స్టోరీ అండ్ అవుడేటెడ్ డిఓపి అండ్ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ స్టాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అవుడేటెడ్ ఉంటాయన్నమాట. అండ్ ఎక్కడైతే ఫ్యామిలీకి సంబంధించిన సెటప్ చేశారో అది సెటప్ కూడా అసలు సెట్ అవ్వలేదు. ఆ కోళ్ళని కోయడము అదంతా చూస్తుంటే ఏంది మరి ఇంత గలీజ్గా ఉంది అన్న ఫీలింగ్లో కొంచెం నేను ఉండిపోయాను. అండ్ ఫ్యామిలీ డ్రామా కూడా ఎక్కడ కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యే విధంగా అయితే లేదు. అండ్ ఈ కామెడీ కూడా అలా చేస్తున్నారు, ఇక్కడ కెమెరా పెట్టి చేస్తున్నారు అనే దాంట్లో ఉండిపోయాను, కానీ న్యాచురల్గా లేదన్నమాట. సో కొంచెం ఏ విధంగా చూసుకున్నా నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గాయస్. సినిమాని స్కిప్ చేశాను. ఒకవేళ మీకు టైం ఉంది చూసినట్టు మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ హ్యాపీ. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా అన్నమాట. ఇది మన చిల్డ్రన్స్కి ఏదైనా గోల్ సెట్ చేసి వాళ్ళు ఒక స్టేజ్కి ఎదగాలి అనే ఒక తపన పెట్టుకున్న పేరెంట్స్ యొక్క కథ. సో అట్లాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా చూస్తే వాళ్ళకి ఒక తెలియని ఒక పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సీన్ని ఆడియన్స్ చాలా ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. సో దాని ద్వారా అతను బోర్ ఫీల్ అవుతుంటాడు. అండ్ కొన్ని సీన్స్ ఫాదర్తో చేసిన డ్యాన్స్ సీన్ బాగా నచ్చింది. అండ్ కథపరంగా చూస్తే ఈ నలుగురు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండ్ తాత క్యారెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్. సో ఈ 3-4 క్యారెక్టర్స్ మధ్యలోనే సినిమా మొత్తం తిరుగుతుంటుంది. దాని ద్వారా బోర్ ఫీల్ వచ్చి నేను సినిమాని రివ్యూ కోసం లాస్ట్ వరకు చూశాను. బట్ రెగ్యులర్ ఆడియన్స్ అంతా చూడకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైలా. ఇది వచ్చేసి కామెడీ డ్రామా సంబంధించిన ఫిలిం. ఇది నాట్ అప్ టు ద మార్క్ టు విశ్వక్సేన్ అనమాట. అతను ఇంతకుముందు ఎంచుకున్న కథలతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పి మొత్తం లాస్ట్ వరకు చూశాను. అంటే వేసిన గెటప్కి అక్కడ వచ్చే సీన్స్ కథలో దమ్ము లేకపోవడం వల్ల మనకి ఏంది ఈ సినిమా ఈ కథ దీనికోసం ఒప్పుకున్నాడు ఆ లేడీస్ గెటప్ వేయడానికి అన్న ఫీల్ నాకు కలిగింది. అండ్ ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫ్రేమింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సెటప్స్ కానీ, మన స్టూడియోలలో అక్కడిక్కడ తీసిన సీన్స్ కానీ, సో ఏ విధంగా చూసుకున్నా నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్, అతను ఇంతకుముందు వచ్చిన సాంగ్స్ ఎలా అయితే ఉంటాయో సో అదే ఫార్మాట్లో అదే టెంపోలో ఉన్నాయన్నమాట ఇందులో కూడా సాంగ్స్. సో అన్నీ ఏ విధంగా చూసుకున్నా ఇంతకుముందు ఏదో రిపీట్ అయిపోయింది అన్న సీన్లో ఉండిపోయాము. కథ కూడా పెద్దగా కామెడీ వచ్చే సీన్స్ లాగా అయితే ఎక్కడ లేవన్నమాట. ఒక్క దగ్గర కొంచెం నవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది ఏంటి అంటే లేడీ గెటప్ అనేది రివీల్ అయిపోయిన తర్వాత కొంచెం నవ్వు అనేది కొంచెం క్రియేట్ అయిపోయింది అక్కడ. బట్ అక్కడ తప్పించేస్తే నాకు పెద్దగా అయితే సినిమా నచ్చలేదు గాయస్. ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్. ఇది వచ్చేసి ఒక యాక్షన్ సంబంధించిన డ్రామా ఫిలిం. ఇది క్లైమాక్స్లో రివీల్ చేసిన ట్విస్ట్ బాగుంది. అండ్ హీరో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ రన్నింగ్ సీన్స్ కానీ, ఆ చేజింగ్ సీన్స్ కానీ చాలా బాగా కుదిరాయి అన్నమాట. అండ్ డిఓపి వరకు ఆ చేజింగ్ సీన్స్లో చాలా బాగా నాకు నచ్చింది. అండ్ అవి పక్కన పెట్టేస్తే కథ అనేది ఎలా ఉంటుందంటే ఒక డ్రామా నడుస్తుంటుంది అండ్ దాని తర్వాత మళ్ళీ యాక్షన్, ఒక డ్రామా నడుస్తుంటుంది మళ్ళీ యాక్షన్. సో ఒకటే టెంపోలో వెళ్ళిపోయేసరికి చాలా బోర్ ఫీల్ వస్తుంటుంది అనమాట. మనం చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకా యాక్షన్ వస్తుంటుంది, దానికోసమే చేస్తాడు, దానికోసమే ఫైట్ చేసి ఇంకా ఏదో సాధించాలని తపనతో వెళ్ళిపోతాడు హీరో అన్న దాంట్లో మనం ఉండిపోతాము. సాంగ్స్ కూడా మనకి ఎక్కడ కూడా అంత నచ్చే విధంగా అయితే లేవు. అండ్ ఎస్పెషల్లీ హీరో కటింగ్ ఏదైతే ఉందో, ఆ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అది సెట్ అవ్వలేదు. అండ్ హీరో చేస్తుంటే యాక్టింగ్ ఎలా ఉంటుందంటే న్యాచురల్గా ఉండదన్నమాట. అండ్ ఏదో ఓవర్గా యాక్టింగ్ చేస్తున్నాడేమో అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను. సో కొన్ని సీన్స్ కానీ అండ్ కథకు సంబంధించిన సీన్స్ కానీ పెద్దగా అయితే నాకు నచ్చలేదు గాయస్. ఒకవేళ టైం ఉంది చూస్తున్నట్టు మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామం రాఘవన్. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎస్పెషల్లీ డాడీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమా కొంచెం చూస్తే అక్కడక్కడ రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కాకపోతే ఇంతకుముందు మనం బాపు అనే సినిమా లాస్ట్ వీక్లో రిలీజ్ అయింది. అక్కడ వచ్చిన లైను కొంచెం ఏదో మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందేమో అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను. ఎందుకంటే సెకండ్ పార్ట్ మొత్తం అదే లైన్తో వెళ్ళిపోతుంటుందన్నమాట. సో ఆ సినిమా చూసేసరికి ఈ సినిమా మీద నాకు అంత ఫీల్ కలగలేదు. మేబీ ఈ సినిమా ఫస్ట్ చూస్తుంటే నాకు ఆ ఫీల్ కలిగేదేమో, బాగుందన్న ఫీలింగ్. బట్ మొత్తానికి అంటే అన్ని విధాలుగా చూసుకుంటే సినిమా ఓకే, అట్లా టైంపాస్ కాకపోతే ఒకసారి చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, కథ బాగుంది, సముద్రకని గారి యాక్టింగ్ బాగుంది. ఎస్పెషల్లీ సముద్రకని గారి భార్య చేసిన యాక్టింగ్ హాస్పిటల్లో మనకి కన్నీళ్ళు తెప్పించే విధంగా ఉందన్నమాట. అండ్ ధనరాజ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అతనే డైరెక్ట్ చేశాడు ఈ ఫిలిం. అతను డైరెక్ట్ చేస్తూ కెమెరా ముందు యాక్ట్ చేస్తూ ఇంత పెద్ద స్టోరీని హ్యాండిల్ చేస్తూ రిలీజ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా గ్రేట్ అని చెప్పాలి ధనరాజ్ గారు. సో అతని కోసమే ఈ సినిమా మొత్తం లాస్ట్ వరకు చూస్తాను. మీకు టైం పాస్ కాకపోతే ఒకసారి అట్లా చూడొచ్చు. కాకపోతే స్లోగా ఉంటుంది. కొంచెం ఆ సీరియల్ టైప్ ఆఫ్ మేకింగ్ అనేది కొంచెం అక్కడక్కడ కనబడుతుంటుంది అనమాట. అది ఒకటి పక్కన పెట్టేస్తే మీకు నచ్చుతుండొచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి పోన్మాన్. ఇది వచ్చేసి ఎక్సలెంట్ స్టోరీ అనమాట. ఇప్పటి వరకు నేను చూడని స్టోరీ. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తాడు, అదే సస్పెన్స్ని క్లైమాక్స్ వరకు తీసుకెళ్తాడు. ఆ క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే విధానంలో కూడా ఎన్నో చూపిస్తాడన్నమాట. అంటే ఇటు పెళ్లి కూతురు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ చూపిస్తాడు, హీరో సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ చూపిస్తాడు. అది వచ్చేసి చిన్న లైన్, అది వచ్చేసి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఒక లైన్ అన్నమాట. అది ఆ లైన్ని తీసుకొని సినిమా ఇంత పెద్దగా తీయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి డైరెక్టర్కి. ఖచ్చితంగా ఈ టైం లేకున్నా సరే టైం తీసుకొని మీకు ఈ ఫిలిం చూడండి గైస్, మీకు పక్కన వస్తుంది. హీరో యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ పెళ్లి కూతురు చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. కాకపోతే ఇది మలయాళం ఫిలిం కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. 2 అవర్స్ ఫిలిం ఉంది. ఖచ్చితంగా టైం లేకుండా టైం తీసుకొని ఈ ఫిలిం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే పోన్మాన్ చూడండి గైస్, ఇది ఒకటే ఫిలిం నాకు నచ్చింది ఈ వీక్లో. అండ్ ఇంకా మీకు కొంచెం బోర్ కొడుతుందనే ఫీలింగ్ ఉంటే మాత్రం రామం రాఘవన్, అది ఫ్యామిలీతో చూడొచ్చు, అట్లా టైంపాస్ కోసం చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.